గజ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ ఐపీఓ. వీళ్ళు ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గర నుంచి, హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీని తీసుకొని వాటిని కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్‌ని జనరేట్ చేసి వాటి మీద మేనేజ్మెంట్ ఫీస్‌ని ఎర్న్ చేసే కంపెనీ. పర్ఫార్మెన్స్ బాగా వస్తే పర్ఫార్మెన్స్ ఇన్‌కమ్‌ని కూడా ఎర్న్ చేస్తది. ఇప్పుడు ఈ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 152 నుంచి 160 వరకు, ఇష్యూ సైజ్ 550 క్రోర్, ఫ్రెష్ ఇష్యూ 450 క్రోర్ అయితే ఓఎఫ్ఎస్ 100 క్రోర్. ఈ ఐపీఓ 19th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఫైనాన్షియల్ విషయానికొస్తే రెవెన్యూ FY24లో 95 క్రోర్ నుంచి FY25కి 122 క్రోర్ అయితే FY26కి 135 క్రోర్స్‌కి పెరిగింది. ప్యాట్ 44.7 క్రోర్ నుంచి 62 క్రోర్‌కి, తర్వాత FY26లో 82 క్రోర్‌కి పెరిగింది. అంటే రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ రెండు కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తే వీళ్ళు 22x మల్టిపుల్ లో ఐపీఓకి తీసుకొస్తున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయన్ని వీళ్ళ కాంపిటీటర్స్ కంపెనీ. వీళ్ళ పీర్ యావరేజ్ పీఈఓ చూస్తే 43x లో ఉంది. సో పీర్ కంపారిజన్స్ తో పోలిస్తే లోవర్ వాల్యుయేషన్ లోనే ఐపీఓకి వస్తున్నారు. ఇప్పుడు జీఎంపీ విషయానికి వస్తే జీఎంపీ 24 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 15% లిస్టింగ్ గెయిన్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పాజిటివ్స్ చూస్తే 20+ ఇయర్స్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఉంది, స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్ కనిపిస్తుంది, హై మార్జిన్స్ ఉన్నాయి, లో డెప్ట్ ఉంది, పీర్ యావరేజ్ కన్నా లోవర్ వాల్యుయేషన్ లో తీసుకొస్తున్నారు. రిస్క్ ఏంటి అంటే వీళ్ళు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కాబట్టి వీళ్ళ ఇన్కమ్స్ అనేది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఓవరాల్ గా ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే జీఎంపీ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. అలాగే లాంగ్ టర్మ్ కి అయితే రీజనబుల్ వాల్యుయేషన్ లోనే వస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా, అవాయిడ్ చేస్తున్నారా అనేది కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఓ అనాలిసిస్ కోసం మన పోర్ట్ఫోలియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.